ఇప్పుడన్నా నవ్వండాయా కాస్త. ఆయన చెప్పాడా బైబిల్లో? ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది, సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది. నేను చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, నువ్వు దిగులు పడే కొద్దీ, బాధపడే కొద్దీ, భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయింది కానీ తగ్గదు. అది ఏ రోగమైనా. ఏమో స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. అది ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, నువ్వు దిగులు పడే కొద్దీ, నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు. నిజంగా అంతే అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పెరిగిపోతుంటుంది, రోగం పెరిగిపోతుంటుంది, లో బీపీ వస్తుంటుంది, షుగర్ పెరుగుతూ ఉంటుంది, బీపీ 200లకు పోతుంటుంది. ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతాయని చెబుతారు. నువ్వు ఆలోచించే కొద్దీ, కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది. అందుకే చెప్పాడు, ఆలోచించుట వలన, చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు? పెరగరు బాబు, తరిగిపోతారు. కాబట్టి చింతలు మీ కాదు, నాయి. బాధ్యత నాది. నేనున్నానని నమ్మితే, నేను గమనిస్తున్నానని నమ్మితే, తగిన కాలమందు నీకు, నిర్ణయ కాలమందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే, ఇక కంగారు తీసేసుకో, దిగులు తీసేసుకో, వేదన తీసేసుకో. నీకు నిర్ణయించిన సమయం నీకుంది. ఓకే.